నమస్తే అండి రైతు సోదరులకు గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రవికుమార్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం కట్టవాడివాడి పొలంలో ఉన్నామండి, కోటకొండ దగ్గర. అయితే ప్రసాద్ గారని మన ఫార్మర్ అండి, అన్న సాఫ్ట్వేర్. వాళ్ళ నాన్నగారు లింగయ్య గారని ఎడవల్లో 30 ఎకరాల పొలం వేశారండి. దాంట్లో స్పార్క్ అనే వెరైటీ 5 ఎకరాలు వేశారు. ఆల్రెడీ అక్కడ మనం ఒక వీడియో తీసాము. వాళ్ళ ఎకరానికి 35 నుంచి 40 దాకా అవుతాయండి. ఆ అన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. బట్ అతను ఏంటంటే స్టార్ వ్యాలీస్ అగ్రిజెంటిక్స్ కంపెనీ వారిది రేగా 22 అనే వెరైటీ ఒకటి, శ్రీశైలం అనే వెరైటీ ఒకటి చూద్దాను. నేను విన్నాను, బాగా కాసింది, దిగుబడి బాగా వస్తుంది విన్నాను, మార్కెట్ లో పేరు విన్నాను, చూస్తానంటే మనం ఎండుగుప్పాలలో శ్రీశైలం అనే వెరైటీ చూపించామండి. ఇప్పుడు మనం కట్టుబడి వారి పొలంలో ఉన్నాము. అన్న రేగా 22 అనే వెరైటీ చూడటానికి వచ్చాడు, చూశాడు. అతను మాటలో ఒకసారి విన్నాము. అలానే ఈ రేగా 22 వెరైటీ మనం అల్లం ఆంజల్ గారు అని వేశారు. ఫార్మర్ కూడా పక్కనే ఉన్నాడండి, చలోనే మనతో పాటు. ఆల్రెడీ ఇది ఒక కోత అయిపోయిందండి. రేగా 22 వచ్చేసరికి 2 ఎకరాలు వేసాడు. స్పార్క్ అనే వెరైటీ 3 ఎకరాలు వేసాడు అన్నాయి. అతను ఆల్రెడీ అతని వీడియోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు మన ప్రసాద్ గారి మాటలు విన్నాము. ఆల్రెడీ స్పార్క్ అనే వేశాడు, అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ రేగా 22 అనే వెరైటీ చూశాడు. దాంట్లో ఎండుగుంపాలలో శ్రీశైలం అనే వెరైటీ కూడా చూసాము. ఆ కాయ కలర్ ఎలా ఉంది, కాయ సైజ్ ఎలా ఉంది, తోట కాపు ఎలా ఉంది అనేది వారి మాటలో మనం విందామండి. నమస్తే అండి ప్రసాదరావు గారు. నమస్తే రవి. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఈ వెరైటీ చూసారు కదా? అవును. ఈ కాపు లక్షణం ఎలా ఉంది, కలర్ ఎలా ఉందండి మీకు? కాయ చాలా బాగుంది రవి. ఇది కాయ సైజు కూడా బాగుంది. ఈ కాపు కూడా డబల్ కోత ఉంది, బాగుంది, నీట్ గా ఉంది. రంగు కూడా బాగా చిక్కగా ఉంది. ఇది కూలీలు కూడా తక్కువ పడతారు, మంచి కాపు, మంచి దిగుబడి వస్తుంది. మనకు ఆల్రెడీ మన సీడ్ మీద మంచి నమ్మకం ఉంది. మనకు ఆల్రెడీ మన స్పార్క్ 9 వేసాం. ఈ రేఖా 22 ఇంకా బాగుంది అనిపిస్తుంది. అక్కడ శ్రీశైలం వెరైటీ చూసారు కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? అది కూడా బాగుంది. దానికంటే ఇంకా కొంచెం లెంత్ బాగా కాపు కూడా మెండుగా ఉంది. ఇది మన ఫార్మర్ ప్రసాద్ గారు ఏమంటారంటే అండి, మనకి కాయ సైజ్ అనేది ఇంపార్టెంట్, కాయ కలర్ సైజు అనేది ఇంపార్టెంట్. మార్కెట్ లో కలర్ వాల్యూ సైజు ఉంటే మార్కెట్ రేటు బాగా వస్తుంది అని చెప్పేసి తన అభిప్రాయం అనమాట. మనకి వచ్చరికి మన కాయ సైజ్ వచ్చరికి 4 అంగుళాలు ఉంటుందండి, కలర్ వాల్యూ ఎక్కువ. ఆల్రెడీ గుంటూరు మార్కెట్ లో ఒక 20 days బ్యాక్ మన మార్కెట్ లో హైయెస్ట్ రేట్ అండి. ఆ రోజు వాస్తవం చెప్పాలంటే, ఒక తెలుగు భాషలో చెప్పాలి అంటే, ఒక రైతు మాటలో చెప్పాలంటే, ఆ రోజు మగోడు మార్కెట్ స్పార్క్ 9 15,400 చేసి మన అల్లం అమ్మొచ్చాడండి. అంటే అలా చెప్పడం ఎలా అంటే, ఒక రైతు వారిగా చెప్పాలంటే అది నాటు పద్ధతిలోనే ఉంటది. మగోడు మాట అనే మాట అది ఒక రైతు మాట అనమాట. ఆ రోజు చాలా హ్యాపీగా వచ్చి మనకి షాప్ దగ్గరకు వచ్చి చేతికి సెకండ్ ఇచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రవి. 15,400 మార్కెట్, ఆ రోజు హైయెస్ట్ మార్కెట్ మందే, మిగతా ఏ తేజ కూడా పడలేదు అని వచ్చి మనకి సెకండ్ ఇచ్చి చేతి సెకండ్ ఇచ్చి షాప్కి వచ్చి కలిసి వెళ్ళారండి అల్లం ఆంజనేయ అన్నాయి. ఆ రోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ప్లస్ ఒక సాఫ్ట్వేర్ అయి ఉండి, ఒక వాళ్ళ నాన్నగారు ఒక రైతు అయి ఉండేసరికి తన ఇంట్రెస్ట్ ని ఏదైతే ఉందో, ఒక రైతుగా నేను ఎదగాలి, మార్కెట్ లో నేను సాఫ్ట్వేర్ అయినా సరే ఒక రైతుగా ముందుకు వెళ్ళాలి, రైతులకు ఆదర్శంగా నిలవాలి, ఒక రైతు సపోర్ట్ గా నిలబడాలనే ఉద్దేశంతో మన ప్రసాద్ గారు ఈరోజు మార్కెట్ లో స్పార్క్ అనే వెరైటీ 5 ఎకరాలు వేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి వెరైటీ తీసుకెళ్ళాలి, మార్కెట్ లో తీసుకెళ్ళాలి, రైతులకి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి ముందుకు వచ్చారు చూడండి. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ప్రసాదరావు గారికి. అలానే మనకు పక్కన సపోర్ట్ చేసిన ఆంజనేయ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలా ఆంజనేయ, మీరు 2వ కోత కదా, మీకు ఎలా ఉంది కాయ సైజ్ కానీ కలర్ కానీ? కలర్ బాగుందండి, అది కలర్ కూడా బాగా ఉంది. కొంచెం పెద్దగా మాట్లాడండి రైతులకి. కలర్ అంతా బాగానే ఉంది, సైజ్ కూడా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఓకే అండి. అయితే స్టెప్ గా తంతు కాసుకుంటూ వచ్చిందండి. అది స్టెప్ గా మీరు ఏమొచ్చండి ఒక రైతు మాటలోనే ఇది ఒక స్టెప్ కాసి కోసాము, మళ్ళీ 2వ స్టెప్ ఆల్రెడీ ఫస్ట్ కోత అయిపోయింది. ఆల్రెడీ 3 స్టెప్లు వేసింది, 3 కంతులు వేసింది. రైతు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. మీకు హ్యాపీ కదా? హ్యాపీ అండి. ఒక రైతు వారిగా అడుగుతున్నామండి, ఎందుకంటే ఒక రైతుగా సపోర్ట్ చేయగలడు. ఒక రైతు వారిగా అల్లం ఫుల్ హ్యాపీ. అలానే మన ప్రసాదరావు గారు కూడా ఫుల్ హ్యాపీ అండి. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అండి, ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలంటే చాలా మంది వెనకాడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల వల్ల నల్లి కూడా తట్టుకొని స్టెప్పులు గప్పులు కాసిందండి. నల్లి కూడా తట్టుకుంటారు. రేగా 22 అనే వెరైటీ నల్లి కూడా తట్టుకొని ఉన్న వాతావరణంలో, అది రైతు మాట వినండి, ఒకసారి రైతు చెప్తాడు. నల్లికి దానికి అంత నల్లి వచ్చినా కానీ కంట్రోల్ అయ్యి స్టెప్ కాయలుగా పడుకుంటా ఉందని లేచింది చేను. మామూలుగా నల్లి బాగా ఇబ్బంది లేదు.
ఫుల్ గా వచ్చిన వాళ్ళు కూడా కంట్రోల్ అయింది మాకు. ఫుల్ గా వచ్చిన కంట్రోల్ అయింది. అది కూడా కంట్రోల్ అయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ స్పాట్ అనే వెరైటీ ఉంది. అది కూడా పక్క చేను వేరే వెరైటీ అండి. అది నల్లికి పాడైపోయినా కానీ మన వెరైటీ సైడ్ నల్లికి తిప్పుకుంది. మన దాని ఒక గొప్పతనం అవుతుంది. మీరు చూసుకోవచ్చు, జంటగా పడిద్దండి. కాపు దగ్గర, గనుపు దగ్గర అండి. కలర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో. గింజ శాతం కూడా ఎక్కువ అండి. 60 నుంచి 120 విత్తనాలు ఉంటాయండి. సీడ్ మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సీడ్ ఎక్కువగా ఉంటే దిగుబడి ఎక్కువగా ఉంటుందండి. కానీ ఈ రోజు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మన ఈ టైంలో కూడా ఇలా ఉంది అంటే స్టార్ వాల్యూస్ ఒక గొప్పతనం అండి. వాస్తవం మాట్లాడాలంటే నేనేదో ఒక కంపెనీ పరంగా కాదండి, మా నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తారు, మేము 4 ఎకరాలు వేసాము. కంపెనీ పరంగా ఒక ఎంప్లాయ్ పరంగా నేను తీసి పక్కన పెట్టినా కానీ ఒక స్టార్ వాల్యూస్ ఒక వెరైటీలు వచ్చరికి నేను నా మనస్ఫూర్తిగా ఒక రైతు బిడ్డగా చెప్తున్నానండి. నమ్మదగ్గ వెరైటీలు వేసుకోవచ్చు, నమ్మకంగా వేసుకోవచ్చు, గుండెల మీద చేసుకొని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మేము ఇచ్చిన వెరైటీల్లో 100% ప్లస్ లో ఉన్నామండి. దీనికి బల్ల గుర్తి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క వీడియో తీసాము. ప్రతి ఒక్క రైతు వీడియోని మీకు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము, మీరు చూస్తా ఉండండి. ఒక రైతు వారీగా ఫుల్ సాటిస్ఫై అండి. మేము ఏ ఊరు వెళ్ళినా కానీ ప్రతి ఒక్క ఊర్లో ఈ సంవత్సరం 5 నుంచి 10 ఎకరాలు, 10 నుంచి 15 ఎకరాలు వేశారండి. నెక్స్ట్ ప్రతి ఒక్క ఊరికి 50 నుంచి 60% మా వెరైటీ పడిద్దని మేము గర్వంగా చెప్పుకున్నామండి. దాని పక్కా నేను చూపిస్తాను మీకు. రేపు సీడ్ ఇచ్చినప్పుడు వీడియోస్ తెస్తాను, సీడ్ తర్వాత వేసినప్పుడు వీడియోస్ తెస్తాను, తర్వాత రేపు ఆ పంట మళ్ళీ దిగుబడి నేను చూపిస్తాను. ఆ ఊర్లో ఎంత పర్సెంటేజ్ మన వెరైటీ పడదని కూడా మీకు నేను చూపిస్తాను. అయ్యి అలా మాటలో కాదండి, రేపు చేతలో కూడా అట్లానే ఉంటది. మేము ఏ వెరైటీ అయితే గొప్పగా చెప్తున్నామో అదే వెరైటీ రేపు మార్కెట్ లో కూడా నిలబడి మీకు చూపిస్తానండి. ఎనీవే, ఈ వీడియో వీక్షిస్తున్న రైతు సోదరులకు ప్లస్ మాకు సపోర్ట్ చేసిన అనిల్ గారికి, అలానే మన సాఫ్ట్వేర్ ప్లస్ మన రైతు ప్రసాద్ అన్నకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెబుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అనిల్ గారు, ప్రసాద్ గారు. మీకు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామండి. మన సోదరుడు సుభాని, మన ఎంప్లాయీ ప్లస్ మన డిస్ట్రిబ్యూటర్, మనకు డిస్ప్లే మీద నెంబర్ ఇస్తామండి. మీరు ఎవరైనా మన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు సీడ్ కావాలంటే. అలానే నేను మీ రవికుమార్ మాట్లాడుతాను సత్రంబల్ నుంచి. మీకు ఎనీ టైం ఎప్పుడైనా సరే సీడ్ కావాలన్నా, ఏ సలహా కావాలన్నా కానీ మీరు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నేను మీ రవికుమార్ సుభాని, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు మిర్చి పంట మొదట్లో వేసినప్పుడు నాకు అంత పెద్దగా నాలెడ్జ్ లేదు దీని మీద. కానీ మన వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మన వాళ్ళ విధానం బాగా నచ్చింది. మన వాళ్ళు టైం టు టైం పొలానికి విజిట్ చేసి ఈ మందులు వాడండి అన్న బాగుంటుందని చెప్పారు. మనకు అందులో గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఏ చిన్న విషయమైనా ఫోన్ చేసినా కానీ వెంటనే సమాధానం చెప్తా, మనకు దగ్గర అప్పుడప్పుడు వచ్చి మన పొలాలు చూసి వెళ్తా. మనకు బాగా రెస్పాన్స్ బాగుంది. మనకు ఓన్లీ కొంతమంది ఉంటారు ఇత్తనాలు అమ్మి వెళ్ళిపోయాం అనుకుంటారు, కానీ వీళ్ళు అలా కాదు. మధ్యలో మనల్ని ఫాలో అప్ చేస్తుంటారు. మనకి ఏదైనా డౌట్లు ఉన్నా మనం కాల్ చేసినా కానీ మన సమాధానం చెప్పడం అదంతా చాలా బాగుంది మన వాళ్ళు. అది ఒప్పుకోవచ్చు మన వాళ్ళ దగ్గర. అదొక గొప్ప విషయం, అది నేనైతే చెప్పదలుచుకున్నాను. మన దేశానికి వెన్నుముక్క రైతు అండి. రైతు వెన్నుముక్క స్టార్ వాల్యూస్ అనే కంపెనీ. ఆ కంపెనీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే దేశం బాగుంటుంది. అదే నేను ఒక్కడే వేసా, 50 ఎకరం మీరు గమనించవచ్చండి. కట్టుబడి పొలంలో లాస్ట్ అన్నయ్య 2 ఎకరాలు వేసాడు, 50 ఎకరం వేసాము. అదే ఇత్తనం మళ్ళీ అది వీళ్ళు ఇత్తనం వేసింది కాక మొక్క వేసిన కాడి నుంచి ఈ స్టెప్పులు వస్తానే ఉంటారు. 10 రోజులకి 15 రోజులకి వచ్చి చూసిపోతారు అన్నమాట. అదే ఏరే రకం వల్ల ఎవరు రారు చాలా కాడికి. ఇత్తనం ఇచ్చాం మేమేం చేసామంటారు తేడా పడ్డా కానీ. అట్ట కాకుండా ఇది ఉన్నాయి చేసుకొని చెప్పిపోతారు. ఎవరికైనా కావాల్సిన రైతుకి అది. మన అన్నయ్య కూడా అదే అర్థం చేసుకుంది. మధ్యలో వచ్చి వెళ్తుంటారు, మనకు చెప్తుంటారు. కూడా అబ్బాయికి ఏమో తెలియదు, వాళ్ళ నాన్నగారు ఏమో కొంచెం ఓల్డ్ ఏజ్. అవునవును, వెళ్ళి మనం చెప్పి మందు ఫోన్ చేసి చెప్పు. కడుగు ముందుకు సాయి తెలిసింది చూడవచ్చు. కలర్ వాల్యూస్ ఒకసారి చూడండి. కలర్ బాగుంది, ఇది కలర్ అను సైజ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. స్టార్ వాల్యూస్ అగ్రికల్చర్ కంపెనీ వారిది. స్టార్ వాల్యూస్ అగ్రికల్చర్ కంపెనీ వారిది. రేఖా డబుల్ 2 వేయండి, అధిక దిగుబడులు తీసుకోండి. ఓకే.